యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ షాక్ తగిలింది. అతనిపై పోలీస్ కేసు నమోదైంది. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ కూడా కేసు నమోదు చేసినట్లు కూడా సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఎక్స్ వేదికగా షేర్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇక ఇప్పటికే సజ్జనార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేశారు. భయ్యా సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే తాను ఎవరిని టార్గెట్ చేయడం లేదని సజ్జనార్ స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వాళ్ళను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు సజ్జనార్. యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ షాక్ తగిలింది. ఇక అతనిపై పోలీస్ కేసు నమోదు చేశారు. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ కూడా కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఎక్స్ వేదికగా షేర్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇప్పటికే సజ్జనార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకల్ బాయ్ నానిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. భయ్యా సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే తాను ఎవరిని టార్గెట్ చేయడం లేదంటూ కూడా సజ్జనార్ స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వాళ్ళను మాత్రమే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు సజ్జనార్. యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ షాక్ తగిలింది. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడంటూ కూడా ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుజిత సిద్ధంగా ఉన్నారు. సుజిత, హర్ష సాయి అంటే ఒక యూట్యూబర్ అనే కాదు, ఒక చిన్న సైజ్ సెలబ్రిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఆయన ఏమంటారు ఇట్లా ఎక్కువ డొనేట్ చేస్తూ వీడియోస్ పెట్టి తక్కువ ఏదైనా కొనుక్కొని ఎక్కువ అమౌంట్ ఇచ్చి వీడియోస్ పెట్టి అలా ఫేమస్ ఆయన అలా 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 స్టార్ట్ చేసి లాస్ట్ కి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆయన ఏ రేంజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తానంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి కేసు అయింది ఆయన మీద. అండ్ రైట్ లో కూడా ఆయన మీద మళ్ళీ ఒకసారి కేసు ఆయన నమోదు అవ్వడం జరిగింది. సజ్జనార్ అనే ఎవరైతే ఉన్నారో, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎవరైతే ఉన్నారో ఆయననైతే దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. అసలు ఆయన ఏం రియాక్ట్ అయ్యారంటే లోకల్ బాయ్ నాని ఇంకొక యూట్యూబర్ ఉన్నారు ఎవరైతే ఈ ఫిషింగ్ అండ్ ఆల్ దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ చేస్తారో, అండ్ భయ్యా సన్నీ యాదవ్ ఆయన ఎవరంటే ఒక బైకింగ్ బైక్ డ్రైవింగ్ గురించి వాటి గురించి వీడియో చేస్తుంటారు. ఇలా ప్రతి ఒక్కరు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్స్ చేస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరి విషయంలో ఇన్వాల్వ్ అయ్యాం. మేము ఓన్లీ ఎవరిని టార్గెట్ చెయ్యట్లేదు అని అయితే సజ్జనార్ స్పష్టం చేశారు. అండ్ ఆల్సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిని అసలు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది ఒక రాంగ్ థింగ్. ఎందుకంటే పీపుల్ వాళ్ళ వీడియోస్ లో ఏదో మంచి పాజిటివ్ థింగ్ ఏదో దొరుకుతుందని చూసే పీపుల్ కి
వాళ్ళు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ వల్ల వాళ్ళు ఓకే డబ్బులు పెడితే మనకి వస్తాయి అన్నట్టుగా అయితే వాళ్ళు డబ్బులు పెట్టి మోసపోవడం జరుగుతుంది. ఇలా ఎంతో మంది మోసపోయి కేసులు పెట్టడం వల్లనే ఇప్పుడు అసలు బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయడం అనేది బ్యాన్ చేశారు. అండ్ ఆల్సో ప్రస్తుతం అయితే హర్ష సాయి మీద కేసు నమోదు చేశారు. ఆయన ఇంకొకసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయకూడదు అంటే ఆయనకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది.